ఈరోజు మనందరికీ కూడా ప్రాముఖ్యమైనటువంటి రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మరి నూతన సంవత్సరంలో మీ యొక్క హృదయవాంఛన తీర్చి విగ్రహాల శాంతి సమాధానము ఆర్థిక అభివృద్ధి ఆత్మీయ ఐశ్వర్యం దేవుడు దయచేసి మీ గృహాన్ని 30 మందిగా 60 దూరంతరకు ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈరోజు మరి ప్రపంచం అంతటా కూడా న్యూ ఇయర్ జరుపుకుంటున్నారు. ఏంటండి? న్యూ ఇయర్ అయిపోయింది. 2024వ సంవత్సరం అయిపోయింది. క్యాలెండర్ మార్చేసాం. ఏం మార్చేసాం? క్యాలెండర్ మార్చేసాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అయితే మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయం అంటే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రియమైనవారా, ఏం జరుగుతుంది? మునుపు ఉండినది కూడా ఫోన్ పెడిపోద్ది. ఇప్పుడు మరి న్యూ ఇయర్ ఎలా అయింది? న్యూ ఇయర్ ఎలా అయింది అంటే కాలం ఒక్కటే, రోజులు మాత్రమే. మనం బట్టల షాప్ వెళ్ళి న్యూ డ్రెస్ వేసుకున్నా న్యూ ఇయర్ వచ్చిందని మొదటి డ్రెస్ వేసుకునేమంటారు, అందరూ కొత్త బట్టలు వేసుకుందామంటారు. రెండో రోజు వేసుకుంటే కొత్త బట్టలు వేసుకుందామంటారా? అంటారా? ఒక రోజులోనే పాత అయిపోయింది. అవునా? నువ్వు ఎంత కొత్త బండి షోరూమ్కి తీసుకొచ్చినా గానీ రెండో రోజు ఎంత రేటు కడతారు? సెకండ్ హ్యాండ్. ఏంటి? సెకండ్స్ లో వచ్చేసి అన్ని పాత మనం కొత్తదనుకుంటాం కానీ కొత్తదన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమైపోతుంది? పాత అయిపోతుంది, పనికి రాకపోతుంది. మరి దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మీరు వివాహాలారా, మీరు ఏదో కొత్త మాట్లాడుకుంటున్నారు, నూతన ప్రమాదం అంటున్నావు, ఏదో న్యూ వెహికల్ అనుకుంటున్నావు. ఒకసారి ఆలోచించుకో. మునుపు ఉండినదే ఇక ఉండకపోతే మునుపు జరిగేది ఇప్పుడు కూడా జరుగుతుంది. కొత్తదనుకుంటున్నావు కదా, ఇవన్నీ మరి నువ్వు పాత స్వభావంతో ఉన్నావు. ఇంతకు ముందు నువ్వు సోమర్లాగా, ఇంతకు ముందు నువ్వు ఏ పని పాటలకు తిరుగుతున్నావు, ఇంతకు ముందు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి తిరుగుతున్నావు, పాపంలో బ్రతికిపోతున్నావు, దేవునికి దూరంగా ఉన్నావు. మనం దాన్ని కంటిన్యూ చేస్తామా, మార్చుకుంటామా? 2024లో తిరిగేవాడిని, దేవుడి భయం లేదు, దేవుడి సన్నిధికి వెళ్ళేవాడిని కాదు, సమయాన్ని పాటించేవాడిని కాదు, నా ఇష్టానుసారంగా జీవించేవాడిని. 2025 కంటిన్యూ చేయమంటారా? దేవుడు కంటిన్యూ చేయమంటాడా? మునుపు ఉండినదే ఉండదని మరి ఇది ఉండాలా? ఉండాలా ఉండకూడదా? చెప్పండి. ఉండకూడదు. పౌలు గారు ఏమంటారంటే రోమీలు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. రోమీలు రాసిన లేఖ 2వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం కొన్న ప్రతి ఒక్కటి పాతదైపోయింది. కానీ న్యూ ఇయర్ ఎంట్రీలోకి మనం ఎలా ఉండాలంటే కొత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? న్యూ థాట్స్, నూతనమైన ఆలోచనలు, నూతనమైన మనసు, నూతనమైనటువంటి స్వభావం కలిగి నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. బట్టల్లో ఏమీ లేదు, వండుకునే వంటల్లో బిర్యానీలో కొనుక్కునే కేకులు లేదు, తినే బిర్యానీ లేదు. కొత్తదనది ఆస్వాదిస్తూ ఆ ఒక్కరోజేనా రోజు ఇంట్లో ఏమి కూడా స్పెషాలిటీ ఎక్కడ చోటు రోగిలు రాసిన 12వ అధ్యాయం 2వ వచనం చదవండి.
మర్యాదను అనుసరింపక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుట వలన రూపాంతరము పొందిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుట. ఇప్పుడు ఏం మారాలి? ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో, అది కూడా దేవుని చిత్తం అవ్వాలి. దేవుని చిత్తం అవ్వాలి. మనం చాలా సార్లు ప్రభు నాకు ఇది ప్రభు అది ప్రభు అని ప్రార్థన చేస్తాం. దేవుడు ఏం ఇస్తాడంటే ఏది మనకు అనుకూలము, ఏది ఇస్తే మనకు బాగుంటుందో దాన్నే దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఇప్పుడు మారాల్సింది క్యారెక్టరా? మన మనసు. మన మనసు. ఏం మారాలి? మన మనసు. మన మనసు ఎలా మారాలి? న్యూ, నూతనంగా మారాలి. ఎలా మారాలి? నూతనంగా మారాలి. యేసు ప్రభువు యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 3:3. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. నికోదేము దేవుని నమ్ముకోలేదు, యేసుప్రభుని దేవుని నమ్ముకోలేదు. నమ్ముకోకుండా అర్ధరాత్రిలో యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఇది చక్కగా బోధిస్తున్నావు, అసలు ఇవన్నీ మాకు ఎలా అర్థమవుతుంది, ఎలా తెలిస్తే ఏమన్నారంటే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ ఈ విషయాలు మీకు అర్థం కావు. నువ్వు నూతనంగా పుట్టాలని ఎలా పోతావు? ఆల్రెడీ